తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లాలకు అలర్ట్స్ ను జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు తెలంగాణకు వర్ష ప్రభావం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి వర్షాలకు సంబంధించి ఏ కారణంతో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు అనేవి కురుస్తున్నాయి, ఎప్పటి వరకు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది, మరి ముఖ్యంగా వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో ప్రజలు అనేక రకాల అవస్థలు ఎదుర్కొంటున్నారు. అన్నిటికీ సంబంధించి జీహెచ్ఎంసీ లిమిట్స్ లో వర్ష ప్రభావం అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఎందుకు ఏ రీజన్ వల్ల ఇంతలా వర్షాలు కురుస్తున్నాయని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్న మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు? ప్రస్తుతం ఎందుకు ఇంతలా వర్షాలు కురుస్తున్నాయి, ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉండదు? ప్రస్తుతం మనకి వీటి యొక్క సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే లో ప్రెషర్ ఏరియా ఏదైతే ఉందో నిన్నటి వరకు ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా కూడా బలపడటం జరిగింది. ఇది ప్రస్తుతానికి మనకి మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్నటువంటి వాయు బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది. అయితే కొన్ని గంటల్లో ఇది మనకి దక్షిణ దిశగా కదిలి దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఇది రానున్న 24 గంటల్లో బలపడి ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే తీరం కూడా మనకి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే దక్షిణ ఒడిశా వద్ద తీరం తాకే అవకాశాలు ఉండి ఇది వెస్ట్ వర్డ్ అంటే పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ప్రభావం ఈ రోజు రేపు తెలంగాణ పైన ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ పైన భారీ అతి భారీ వర్షాలు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా తెలంగాణ ప్రాంతానికి రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. సో ఈ రోజు మనకి ఎక్కువగా కూడా దీని యొక్క ప్రభావం తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, దాని ఆనుకొని ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, అట్లాగే సిద్దిపేట్ మరియు పశ్చిమ జిల్లాల్లోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, ఈ ప్రాంతాలు నాగర్ కర్నూల్ వరకు కూడా మనం భారీ అతి భారీ వర్షాలు జారీ చేసాం. మిగతా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు మోస్తారు గానీ భారీ వర్షాలు గానీ కురిసే అవకాశాలు ఉన్నాయి. రెడ్ అలర్ట్స్ జారీ చేసినటువంటి 2 జిల్లాలకు సంబంధించి అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేయడానికి రీజన్ ఏంటి, అక్కడ ఎటువంటి ప్రభావం అనేది ఉండబోతుంది? మనకి అక్కడ కొంచెము కన్వర్జెన్స్ అది కనిపిస్తుంది. సో మాయిశ్చర్ కన్వర్జెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఆ 2-3 జిల్లాల్లో మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో. సో అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉన్నందున ఆ 2 జిల్లాలకు కూడా వెరీ టు వెరీ హెవీ ఇచ్చి అట్లాగే స్లైట్లీ అబౌవ్ 20 సెంటీమీటర్స్ 21 to 22 వచ్చే ఛాన్సెస్ ఉందన్న ఆ జిల్లాలకు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అనేది కురిసింది? ఇది రాబోయే 24 గంటల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా, తగ్గబోతుందా, ఏం చెప్తారు? గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అట్లాగే తెలంగాణ ప్రాంతంలో జనగాం ప్రాంతంలోని 11 సెంటీమీటర్ల వరకు కూడా కురిసింది. అయితే జనగాం, యాదాద్రి, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, నల్లగొండ ఈ ప్రాంతాల్లోని 22 చోట్ల భారీ వర్షాలు నమోదవటం జరిగింది. తర్వాత కత్మా చోట్ల కూడా మోస్తారు వర్షాలు కూడా ఎక్కువ ప్రదేశాల్లో నమోదైంది. రైతులకు ఎటువంటి సూచనలు చేస్తారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, రైతులు పొలాల్లోనే ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఏమన్నా హెచ్చరికలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే పనులు చేసుకోవచ్చా, ఏం చెప్తారు? ఆల్రెడీ మనం ఈ వర్ష సూచనలు అవి ప్రతి అధికారికి ప్రతి యూజర్ కమ్యూనిటీకి కూడా జారీ చేయడం జరిగింది. వర్షాలు అవి వచ్చినప్పుడు వాటర్ అది నిలబడితే కనుక స్టాగ్నేట్ అయితే కనుక దాని యొక్క మెలకువలు అవి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే
ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అది వచ్చినప్పుడు మాత్రము పొలాల్లో అది ఉండకుండా చూసుకోవాలి. అతి భారీ వర్షం అది పడినప్పుడు కూడా ఆ ప్రదేశాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కూడా నిలబడకుండా ఉండాలి. ఒక 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. మిగతా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపించడం మాట వాస్తవమే. ఇది ఒక 48 గంటల తర్వాత క్లియర్ అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాలనేది వెదర్ ఆఫీసర్స్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్న్ కుమార్.